మా అత్తమ్మ దగ్గరికెళ్ళి మీ కోడలు బాగా చదువుకుంది, స్కూల్లో కలెక్టర్ గారింట్లో పిల్లలకి పాఠాలు చెప్తుంది అని చెప్పు. వెళ్ళు. ఏంటి మీ ధైర్యం? ధైర్యం అనుకో, తెగింపనుకో, నీకు కావాల్సిన నిజం తెలిసింది కదా. షేమ్ చేస్తావో చేసుకో, షేమ్ చేస్తావో చేసుకో, చేస్తావో చేసుకో, చేస్తావో చేసుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఎవరి కష్టాలు ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. అలాంటి వాళ్ళని వీలైతే చేతనైతే ఓదార్చాలి, సహాయం చేయాలి. ఆ రెండూ చేత కాకపోతే సైలెంట్ గా ఉండాలి. అంతేకాని పులి మేక ప్రాణాలతో చెలగాట వాడినట్టు ఆడుకోకూడదు. అలా చేస్తే జంతువులకి మనకి తేడా ఉండదు. అసలు నేను తప్పు చేశానని ఎలా అంటున్నావు? ఏం తెలుసని అంటున్నావు? మీ అత్తమ్మకు తెలియకుండా ఆవిడకి ఇష్టం లేని పని చేయడం తప్పు కాదా? ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలుసు. కానీ నీకు తెలిసిందేంటి? కాళ్ల పారాన్ని ఆరకముందే అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేసిన ధనంని పెళ్లి మండపంలో అలా వదిలేసి వెళ్లిపోయా. దేవత లాంటి మా అత్తమ్మని కవిత కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనన్నా. అది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? కవిత అండ చూసుకొని ఆ రోజు రెచ్చిపోయావు. కానీ నీకు కష్టం అంటూ వస్తే నీ కోసం నిలబడేది ఆ కవిత కాదు, మా అత్తమ్మ. అలాంటి ఆవిడ్ని అంత మాట అంటే నేను సహించలేకపోయాను. నేనలా మాట్లాడితే నీ ముందు బయట పడతానని, ఆ తర్వాత నువ్వు నా గుట్టు బయట పెడతావని నాకు తెలుసు.